For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ మైగ్రేన్. మోస్ట్లీ ఎక్కువ యూత్ లోనే వస్తుంది. కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి మైగ్రేన్ వస్తుంది. సో అసలు ఈ హెడేక్ కి మైగ్రేన్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సింపుల్ గా చెప్పాలంటే అమ్మా, హెడేక్ ఈజ్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అదర్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీకు రైట్ టైంకి ఫుడ్ తీసుకోలేనుకమ్మా మీకు హెడేక్ రావచ్చు. ఓకే, సో హెడేక్ అన్నది ఇంకో జబ్బు ఉండడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఓకే, సో హెడేక్కి మైగ్రేన్ తేడా ఏంటంటే, మైగ్రేన్ జనరల్గా వన్ సైడ్ ఉంటుందమ్మా. ఐదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ, కొందరికైతే ఎప్పుడు లెఫ్టే వస్తుంది, కొందరికి ఎప్పుడు రైటే వస్తుంది, కొందరికి ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ రావచ్చు. హెడేక్ అంటే మొత్తము జనరల్గా తలంత రావడానికి ఆస్కారం ఉందమ్మా. ఓకే, మీకు హెడేక్లో వామిటింగ్స్ రావు. హెడేక్ ఎంత సివియర్ ఉన్నా వామిటింగ్స్ రావు. మైగ్రేన్ ఎక్కువ ఉన్నప్పుడు వామిటింగ్స్ వస్తాయమ్మా. ఓకే, సో హెడేక్ ఉన్నప్పుడు జనరల్గా ఓ పేషెంట్ ఏం చేస్తాడు, కొంచెం పడుకోవడానికి ప్రిఫర్ చేస్తాడు. మైగ్రేన్ అలా కాదు. సో ఎవరన్నా మాట్లాడినా ఇబ్బంది పడతాడు, ఏదైనా సౌండ్ వచ్చిన ఇబ్బంది పడతాడు, డార్క్ రూమ్లో ఉండడానికి ఇష్టపడతారు. అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, లేదంటే వామిట్ చేసుకుంటారమ్మా. ఇది రెండింటి మధ్య ఉన్న తేడా బ్రాడ్గా. ఓకే, సో మరి మైగ్రేన్ వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ వాళ్ళకి? సీమా, ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ మనము వాళ్ళ కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొందరికి స్ట్రెస్ వల్ల వస్తుంది. ఓకే, సో దానికి ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి న్యాచురల్ టెక్నిక్స్ ఏమున్నాయి, ఆ టెక్నిక్స్ నేర్పుతాము. ఓకే, అండ్ కొందరికి రైట్ ఫుడ్ రైట్ టైం తీసుకోవడం వల్ల వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి, సో ఏ ఫుడ్ తీసుకోవడం వాళ్ళకి ట్రిగర్ అవుతుంది. ఓకే, అండ్ ఆ టైమింగ్స్ మీద ఫోకస్ చేస్తాము. ఓకే, అట్లాగా వాళ్ళ కారణం తెలుసుకొని ఆ కారణంకి అనుకూలంగా మనము వాళ్ళ కరెక్షన్ చేసేసి నెక్స్ట్ వి విల్ గివ్ ఇక్కడ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. సో జనరల్గా ఆక్యుపంచర్లో మైగ్రేన్ ఏమంటారంటే బాడీలో ఒక రకమైన హీట్ అంటాం జనరల్గా. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ మైగ్రేన్కి ఆక్యుపంచర్ ప్రకారంగా మైగ్రేన్కి మన బాడీలో ఉన్న లివర్కి కనెక్షన్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, ఆ లివర్ని స్ట్రెంథన్ చేస్తాము. సో లివర్ స్ట్రెంథన్ చేసినప్పుడు వాళ్ళ మైగ్రేన్ తగ్గడానికి అవకాశం ఉంది. మన ఆక్యుపంచర్ ద్వారా లివర్ని స్ట్రెంథన్ చేస్తాము, మైగ్రేన్ తగ్గడానికి అవకాశం ఉంది. దాని తర్వాత నేను మీకు ముందుగా చెప్పినట్టుగా వాళ్ళైతే కారణం తెలుసుకొని ఆ కారణం మీద ఫోకస్ చేసి ఆ కారణానికి వాళ్ళు దూరంగా ఉండేలాగా మనం ప్లాన్ చేస్తాం. సార్ ఇప్పుడు నార్మల్ గా హెడేక్ వచ్చింది అనుకో, అది హెడేకా లేదా మైగ్రేన్ హెడేకా అని ఎలా తెలుసుకోవాలి సార్? సింపుల్ మా, ఒకవేళ వీళ్ళకు తలంతా ఉందనుకోండి, ఓకేనా, అది మా నార్మల్ హెడేక్. లేదు వన్ సైడ్ ఉందనుకోండి, లేదు కనుబొమ్మ దగ్గర ఉంది, లేకపోతే వన్ సైడ్ హెడేక్ ఉందంటే జనరల్గా మైగ్రేన్ ఉండడానికి అవకాశం ఉందమ్మా. అండ్ నీకు తెలుసుకోవడం చాలా సింపుల్. ఏమంటారు, నార్మల్ హెడేక్ దాని డ్యూరేషన్ తక్కువ ఉంటుందమ్మా. ఓకేనా, మైగ్రేన్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిందనుకోండి, జనరల్ వాళ్ళు ఏం మెడిసిన్ తీసుకోపోతే ఒక 24 అవర్స్ ఉండొచ్చు, 12 అవర్స్ ఉండొచ్చు, 36 అవర్స్ ఉండొచ్చు, 48 అవర్స్ ఉండొచ్చు. సో హెడేక్ ఎక్కువసేపు అంత లాంగ్ లాస్టింగ్ ఉండదమ్మా. అది సింపుల్గా ఒకటేమో వన్ సైడ్ మైగ్రేన్ అయితే వన్ సైడ్ ఉంటుంది, ఈ నార్మల్ హెడేక్ అయితేనేమో హెడ్ అంత ఉంటుంది. ఓకే, జనరల్ చెప్తున్నాను నేను. అండ్ డ్యూరేషన్ తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఇది ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ వామిటింగ్ సెన్సేషన్ మైగ్రేన్ ఉంటుంది, నార్మల్ హెడేక్లో ఉండకపోవచ్చు అమ్మా. సార్ ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు మీ రిఫరెన్స్ తీసుకొని, ఐ మీన్ మీ చెప్పే అక్యుప్రెషర్ పాయింట్స్ తో వాళ్ళు ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలి సార్? ఏ సమస్యనమ్మా డైరెక్ట్ నా దగ్గర రమ్మని చెప్పాను నేను. సమస్య తీవ్రంగా ఉంటే నా దగ్గర రమ్మంటాను. సమస్య నార్మల్గా ఉంది, నేను చెప్పే ఈ డైట్ చేంజెస్ కానీ మనం చెప్పే అక్యుప్రెషర్ పాయింట్స్ ఈ రెండింటి కాంబినేషన్లో వాళ్ళు తగ్గించుకోవచ్చు అమ్మా. నేను ఒకసారి పాయింట్ చూపిస్తాను. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏదైనా ఒక హ్యాండ్ తీసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ. ఓకే, సో నేను రెండు అద్భుతమైన పాయింట్ చూపిస్తాను చూడమ్మా. చిటికిన వేలులో, ఓకే, ఉంగరపు వేలు వైపు ఇక్కడ పాయింట్, దాని తర్వాత మధ్య వేలులో ఇక్కడ సెంటర్లో, ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్. ఏం చేయాలి, ఇది పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2. ఇంకోటి పాయింట్ నెంబర్ 3 చెప్తాను. అంటే నార్మల్గా
ఒకవేళ మైగ్రేన్ రాకపోయి నార్మల్ మీరు అన్నారు కదా మామూలు హెడేక్ అని చెప్పేసి దానికి కూడా ఓకే ఇక్కడ పాయింట్. సో ఈ హ్యాండ్ ఏమో అంటే ఇక్కడ నేను మార్క్ చేశాను కాబట్టి నేను ఈ హ్యాండ్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా నార్మల్ జస్ట్ హెడేక్ ఉందనుకోండి, ఇగో ఈ బోన్ ఉంది కదండి, ఈ బోన్ సెంటర్ పాయింట్ ఇక్కడైతే నేను చూపించాను ఇట్లాగా. ఎవరికైనా మామూలు హెడేక్ ఉందనుకోమ్మా, ఇది టెంపరీ పెయిన్ కిల్లింగ్ పాయింట్. మీ బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే, పంటి నొప్పి కావచ్చు, కంటి నొప్పి కావచ్చు, ఏమంటారు హెడేక్ కావచ్చు, ఏదైనా సరే ఇట్లాగా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ఇట్లాగా ఎంతసేపు చేసుకోవాలి, 1 నిమిషం నుంచి 3 నిమిషాలు చేసుకోవచ్చు. ఈ కొంచెం హెడేక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చేసుకోండి అమ్మా, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది ఇట్లా రెగ్యులర్గా. ఇప్పుడు వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు నీకు హెడేక్ రావచ్చమ్మా, ఈ పాయింట్ ట్రై చేయి, సరేనా? రెగ్యులర్గా చేయండి ఇట్లాగా. ఓకే, ఇది నార్మల్ హెడేక్కి అండ్ బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే టెంపరీ పెయిన్ కిల్లింగ్ పాయింట్ అమ్మా. దాని తర్వాత ఈ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ చూడండి ఇట్లాగా. ఓకే, ఈ పాయింట్ పైన ఏం చేయాలి, ఇట్లా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ 1 minute to 3 minutes. నెక్స్ట్ అట్లాగా ఇక్కడ అంతే, ఇక్కడ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ఇట్లాగా 1 to 3 minutes 3 times a day. సో ఈవెన్ మీరు ఈ పాయింట్ టెంపరీ పెయిన్ కిల్లింగ్ పాయింట్ కాబట్టి ఈవెన్ ఈ పాయింట్ మైగ్రేన్లో కూడా వాడుకోవచ్చు అమ్మా. సో ఈ 3 పాయింట్స్ మనం వాడుకోవాలి. ఓకే, మనం ఏం చేయాలి, ఈ 2 పాయింట్స్ పైన ఇట్లాగా పేపర్ టేప్ తీసుకోవాలి, ఒక 2 మెంతి గింజలు, 2 లేదా 3 ఏం చేయాలి, ఆ పాయింట్ పైన మీరు రోజు నైట్ పడుకునే ముందర పెట్టేసుకోవాలి, పడుకోవాలి. నెక్స్ట్ డే ఫ్రెష్ సీడ్స్ ఫ్రెష్ టేప్ ఇట్లా చేసుకోవాలి. ఇట్లాగా పెట్టుకున్నాక జస్ట్ ఒక 1 minute ప్రెస్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ 3 గింజలు పెట్టాను. ఓకే, సో ఈ పాయింట్ పెట్టేసి ఇట్లాగా వీళ్ళు రోజు నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలి, పొద్దున్న లేచి తీసేయాలి ఇట్లాగా. సో ఈ పాయింట్ 1 minute, నెక్స్ట్ ఈ పాయింట్ 1 minute, మెల్లిగా గట్టిగా కాల్సిన పని లేదు, ఇట్లా సరిపోతుంది. ఓకే, మరి మైగ్రేన్ తో ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? మైగ్రేన్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే మైగ్రేన్కి అనేక కారణాలు. సో ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళ కారణం ఏ కారణం చేతైతే వాళ్ళకి మైగ్రేన్ వస్తుందో ఆ కారణానికి దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా మంది పేషెంట్ చూస్తూ ఉంటాను కాబట్టి ఒక ఆమె సింగర్. సో ఆమె ఏం చెప్పిందంటే, సార్ మనం ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, సో రైట్ టైం ఫుడ్ తీసుకున్నప్పుడు నాకు మైగ్రేన్ వస్తుంది. ఒక ఆవిడ ఏం చెప్పింది, కూల్ ఎయిర్లో అంటే చల్ల గాలికి వెళ్ళినప్పుడు నాకు మైగ్రేన్ వస్తుంది. సో అట్లాగా నేనేమంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవద్దు అనే కంటే వాళ్ళకి ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ తెలుసుకొని దాని ప్రకారంగా వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయగలిగితే మంచిదమ్మా. ఇప్పుడు అదే మిగతా ప్రాబ్లమ్స్ కనుకోండి, జనరల్ ఇప్పుడు నీ పెయిన్ ఉందో నెక్ పెయిన్ ఉందో వీళ్ళకి జనరల్గా వాళ్ళకు విటమిన్ డి కావాలి, కాల్షియం కావాలి, అట్లా మనం జనరలైజ్ చేయొచ్చు. ఓకే, వీళ్ళకి మాత్రం వాళ్ళ కారణం తెలుసుకొని ఆ కారణం ప్రకారంగా వాళ్ళు ఏది అవాయిడ్ చేయాలి, ఏది తినాలనేది చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట మైగ్రేన్ రావడానికి. కారణాలమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. ఇప్పుడు అంటే ఎట్లా అంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిన్నావు అనుకోమ్మా, నీకు హాట్ ఇష్టం ఉండొచ్చు, నాకు స్వీట్ ఇష్టం ఉండొచ్చు. సో ఇప్పుడు నీకు స్వీట్ ఆఫర్ చేసినప్పుడు యూ విల్ ఎంజాయ్, నాకు హాట్ ఆఫర్ చేసినప్పుడు ఐ విల్ ఎంజాయ్. అట్లాగా వాళ్ళ కారణం తెలుసుకొని ఆ కారణాన్ని మనం టార్గెట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే సార్, మైగ్రేన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.